అంతరంగ దైవ ప్రార్థన. ఓ నా ప్రియమైన దైవ స్వరూపమా, నాలో నిత్యము రగులుతున్న అగ్నిగుండమా, నాలో నిత్యము ఉత్తేజాన్ని నింపుతున్న నిగూఢ బ్రహ్మ పదార్థమా, నా యొక్క దేహము, మనసు, బుద్ధి, ఆత్మను ఏకత్వంలోనికి తీసుకొని రమ్ము. నా చైతన్యం యొక్క శక్తి వ్యాకోచింపచేసి నా జీవితమును పరివర్తనము చెందించుము. నా యొక్క దైనందిత జీవితమును నిత్యోత్సాహము నింపుము. నాలోని భగవంతుడు నన్ను ఆశీర్వదించుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్. తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్. ఈ సెషన్ కి మాస్టర్ టీచర్ రామ్తా గారితో పాటు మరి ఎందరో గోచర అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరినీ ఈరోజు గురువారం సద్గురు సాయినాథ్ యొక్క చైతన్య సెషన్ ప్రారంభిస్తుంది. లవ్ యూ ఆల్ మాస్టర్. లైట్ థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వద్దాం. అర్ధరాత్రి ఆకాశాన్ని వెన్నెలతో నింపుతున్న జాబిల్లి వెలుగుల ప్రశాంత సూర్యోదయ ప్రకాశంతో మరుగున పడేదాకా ఏకాంత వాసాన్ని అనుభవించేంత వరకు నిజమైన జీవితం అంటే ఏమిటో ఎప్పటికీ తెలియదు మీకు. మీరు అర్ధరాత్రి ఆకాశాన్ని ఇప్పుడు నిజంగా నేను ఇప్పుడే చూసొచ్చాను. అర్ధరాత్రి ఆకాశంలో వెన్నెలని ఆకాశం అంతా కూడా తన వెన్నెలతో నింపుతున్న ఆ జాబిల్లి వెలుగులు, వాటిని అలా మనము అప్పుడు చూడటం మొదలు పెడితే, ఆ నిశీదిలో ఆ ఆకాశాన్ని చూడడం మొదలు పెడితే ప్రశాంతమైన సూర్యోదయ ప్రకాశంతో ఆ జాబిల్లి వెలుగులు మరుగుపడే దాకా మనం ఏకాంతవాసాన్ని అనుభవిస్తే కనుక అప్పుడు మీకు మనకి నిజమైన జీవితం అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు తెలిసి వస్తుంది అని చెప్తున్నారు మాస్టర్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో మీకు ప్రాప్తించిన జ్ఞాన సర్వస్వంతో మీరు ఏర్పడిన స్వప్నాల పరిజ్ఞానంతో అంతర్దర్శనాన్ని మీరు చేసుకుంటే మాస్టర్స్ మీరు అవుతారు ముక్తులు. మీ అవసరాలు అక్కడితో తీరిపోతాయి కనుక ఆ నిర్జన అరణ్యపు చైతన్యం మిమ్మల్ని స్వీకరిస్తుంది మాస్టర్స్. ఆ చైతన్యం మిమ్మల్ని స్వీకరిస్తుంది మాస్టర్స్. తనలాగే మీరు కాలరహితంగా ఉండాలి అని అది ఆశిస్తుంది. డిక్లరేషన్ గుర్తుందా మాస్టర్స్? ఒకనొక డిక్లరేషన్స్, ఐఎమ్ టైమ్లెస్ ఉందా లేదా? ఐఎమ్ టైమ్లెస్ ఉంది మేడం. ఆ విధంగా అప్పుడు అలా అయిపోతాం అన్నమాట. మనం కాలరహితులుగా ఎప్పుడవుతామట? అర్ధరాత్రి వెన్నెలతో నిండిన ఆ జాబిల్లి మరి సూర్యోదయపు వెలుగుల చాటున వెళ్ళిపోయేదాకా మనం మనతో మనం నిజంగా ఏకాంతవాసం చేసినప్పుడు అది నిజమైన జీవితం అంటే ఏంటో తెలియజేస్తుంది. అంతేకాని అది కాకుండా మీకు ప్రాప్తించిన జ్ఞాన సర్వస్వముతో కూడా మనలో ఏర్పడుతుంది. అవి మనలో ఏర్పడిన ఆ జ్ఞానమే మనకి స్వప్నాల రూపంతో కొంత పరిజ్ఞానాన్ని మనకి మన అంతరంలో నుంచే మనకి దర్శింపచేస్తుంది. అప్పుడు మన అంతరంలోనే మనకి దర్శనమిచ్చిన ఆ దర్శనాన్ని మనం చేసుకుంటే గనక అలా మన అంతర్దర్శనాన్ని మనలోకి మనం లోపలికి లోతులకి వెళ్ళి
అక్కడ మన ఎరుకతోనే ఉండి, మెలకువతోనే ఉండి మనం మన స్వప్నాలని దర్శిస్తే కనుక అప్పుడు అవుతాం మనం ముక్తులవుతాం. ముక్తి అంటే అదే, మోక్షం అంటే అదే. ఎందుకు? అక్కడితో మన అవసరాలన్నీ తీరిపోతాయి. మనతో మనం నిజంగా ప్రస్తుత వర్తమాన క్షణంలోనే, ఆ క్షణంలోనే మనం జీవిస్తాం. ఇంకా భవిష్యత్తు అంటూ ఏమీ మనం ఊహించుకోము. అక్కడ ఇంకా ఏమి జనాలు ఉండరు. ఏ జనాలు ఉండని ప్రదేశాన్ని ఏమంటాం? నిర్జనారణ్యం అంటాం. నిర్జనారణ్యం. ఆ జనారణ్యం, జనారణ్యం విలోమ శబ్దం, వ్యతిరేక పదం. నిర్జర, 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 నిర్జన అరణ్యం, నిర్జనారణ్యం. అయితే అక్కడ ఏ జనాలు ఉండరు, అదొక అరణ్యం. అయితే ఆ ఆ నిర్జన జనాలు లేనటువంటి అక్కడ ఏమీ లేదనుకున్న దగ్గరే అక్కడ ఉన్న ఆ చైతన్యం మనల్ని స్వీకరిస్తుందట. ఆ చైతన్యం మిమ్మల్ని స్వీకరిస్తుంది. తనలాగే ఆ ఆ చైతన్యం, ఏ జనాలు లేని, ఏ జన సమ్మర్దం లేని ఆ చైతన్యం మనల్ని స్వీకరించినప్పుడు మనకి జరిగేది ఏంటట? మనము కూడా కాలరహితంగా ఉంటాం, టైం లెస్ గా ఉంటాం. అక్కడ ఏమి ఉండదు. అలా కాలరహితంగా ఉండాలి అని ఆ స్థితి ఆశిస్తుంది. తనలాగే మీరు కాలరహితంగా ఉండాలి అని ఆ చైతన్యం మనల్ని ఏ చైతన్యం అయితే స్వీకరిస్తుందో అది ఆశిస్తుందట. అటువంటి స్థితుల్లోనే మీరు ఎదిగినప్పుడు దైవాలు అవుతారు. ఆ దివ్యత్వాన్ని మీ జీవితంలో నిలబెట్టుకుంటారు. ఎంత అద్భుతంగా ఉంది! ఎంత అద్భుతం! ఆ అజ్ఞాత దైవం ఎవరనుకుంటున్నారు? ఆ కాలరహితుడైనటువంటి ఆ దైవం, ఆ దివ్యత్వం ఏంటనుకుంటున్నారు? ఆ దివ్యత్వం, ఆ దైవం నిశ్శబ్దమే. నిశ్శబ్దం, శబ్దమే లేనటువంటి ఆ నిశ్శబ్దం. మహామౌనమే ఆ దైవం. అయినా వినడానికి మీరు ఇష్టపడితే ఆ మౌనం మీతో మాట్లాడుతుంది. చూసారా? మౌనాన్ని నిజంగా మనం ఆ మౌనంలో నుంచే మనల్ని మనం వింటాం. ఆ మహామౌనమే దైవం. ఆ అజ్ఞాత దైవమే. ఆ అజ్ఞాత దైవం ఎవరు అనుకున్నారు? నిశ్శబ్దం. అసలు మనం నిజంగా ఆ నిశ్శబ్దంలో మనం వినడానికి కనుక రెడీ అయితే అక్కడ ఆ మౌనమే మీతో మాట్లాడుతుంది. ఆ మౌన ఖండంలోకి ప్రవేశించి ఆ నిశ్శబ్దాన్ని అనుభవించండి. మౌన ఖండంలోని అన్ని ప్రదేశాలకు చేరుకోండి. అలా మనం కాలాతీతులుగా ఉంటూ మనలోకి మనం, మన అంతరంలోకి మనం దృష్టిని మరల్చినప్పుడు ఆ అంతర్దర్శనం ఏంటో మనము దర్శిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎన్నో 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 విశేషాలు, ఎన్నో ఎన్నో మనకి మాట్లాడుతున్నప్పుడు అందని ఎన్నో జ్ఞానాలు మనకు అక్కడ అందుతాయి. ఆ మౌన ఖండం, మౌనం అనేది ఒక ఖండం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఆసియా ఖండం, ఆ ఖండం, ఈ ఖండం ఎలా చెప్తాము? ఆ మౌనం అనే ఆ ఆయుధాన్ని తీసుకుని ఆ ఖండంలోకి మనం ప్రవేశిస్తే, దాన్ని మనం అనుభవిస్తే అక్కడ నుండి మనం ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రదేశాలకు చేరుకుంటామట. వాటిల్లో ఓ అంతర్భాగంగా మీరు తయారవ్వండి. మీ చీనాంబరాలను, మీ మణి మాణిక్యాలకు అందులో చేరనివ్వండి. ఏంటి చీనాంబరాలు? మన అంతర్దర్శనం చేసినప్పుడు మనం ఏమి దర్శిస్తామో అక్కడే అఖండమైన సంపద అంటే ఏంటి? మనం టచ్ చేసి చూసేటువంటి అవే కాదు, తరగని సంపద.
ఎంత ఎంత అనుభవించినా తరగని సంపద. ఆ మణి మాణిక్యాలు అవన్నీ వాటన్నింటినీ మందులోకి చేరు. మీ పాదరక్షల్ని దూరంగా విడిచి వదిలేయండి. నాగరికత మోజు తీరుల్ని పరిత్యజించి మీ అతి సామాన్యతలోనే స్థితులై మీరు సృష్టించుకున్న ఆ స్వర్గంలో దివ్యమైన అనుభవాలను మీరు పొందండి మాస్టర్స్ అంటున్నారు రాంపట. దయచేసి ఆ దివ్య అనుభవాన్ని పొందండి అని నేను మిమ్మల్ని ఎంతో ప్రాధేయపడుతున్నాను. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతో ప్రాధేయపడుతున్నాను మాస్టర్స్. ఆ ఆ నిర్జన అరణ్యంలోకి వెళ్ళి మీరు మీ అంతర్దర్శనాన్ని మీరు దర్శించండి మాస్టర్స్ అంటున్నారు. అలా దర్శించి అక్కడున్న చీనాంబరాలను మణిమాణిక్యాలను మీ యొక్క ధాన్యాగారంలో మీ యొక్క భాండాగారం నిండనివ్వండి. పాదరక్షల్ని పరిత్యజించండి. నాగరికత మోజుల్ని విడిచిపెట్టండి అంటున్నారు. అతి సామాన్యులుగా మీరు మీతో మీరు స్థితిలై ఉన్నప్పుడు మీరు సృష్టించుకున్న ఆ స్వర్గంలోనే మీరెంతో అద్భుతంగా దివ్యమైన అనుభవాలను పొందుతారు. దయచేసి ఆ దివ్య అనుభవాన్ని పొందండి అని నేను మిమ్మల్ని ఎంతో థ్యాంక్ యూ మాస్టర్. ఆ నిశ్శబ్ద చైతన్యావరణ సర్వస్వపు శాశ్వతత్వంలో ఓ అంతర్భాగంగా అయ్యేంత వరకు మీరు నిజంగా నిండుగా జీవించని వారే, స్వీయ దివ్యత్వాన్ని పూర్తిగా గ్రహించని వారే అవుతారు. ఆ నిశ్శబ్దంలోని ఉన్నటువంటి ఆ మధురమైన ఆ చైతన్య ఆవరణాన్ని, ఆ సర్వస్వంలో ఉన్న ఆ శాశ్వతత్వాన్ని అదంతా మీలో ఓ అంతర్భాగం అవ్వాలి. అలా మీలో అది అంతర్భాగం అయ్యేటంత వరకు కూడా మీరు నిజంగా నిండు జీవితం జీవించలేదనే చెప్పుకోవచ్చు. నిండు జీవితం మీరు జీవించని వారే అవుతారు. మీ స్వీయ దివ్యత్వం, మీరే అయి ఉన్న మీ యొక్క దివ్యత్వం, మీరే అయి ఉన్న మీ దైవత్వం, అది మీరు నిజంగా గ్రహించని వారే అవుతారు మాస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారు? అంతర్మౌనాన్ని ఈయన చెప్తున్నారు. అలా మౌనంలోకి వెళ్ళినప్పుడు మీ ఆకాశ జాబిల్లి వచ్చినప్పటి నుంచి రేపు ఉదయం సూర్యోదయం అయ్యేంత వరకు కూడా మీరు చక్కగా మీతో మీరు గడిపినట్లయితే, ఎరుకతో గడిపినట్లయితే మీకు ఏమి ప్రాప్తిస్తుంది? మీరు నిజంగా ముక్తులవుతారు. ఆ చైతన్యం మిమ్మల్ని స్వీకరిస్తుంది అని చెప్తుంది. అప్పుడు ఎంతో దివ్యత్వం, ఆ దివ్యత్వాన్ని మీరు పొంది నిలబెట్టుకోగలుగుతారు. నిజంగా ఆ మౌనంలో ఉన్నటువంటి, ఆ నిశ్శబ్దంలో ఉన్నటువంటి ఆ చైతన్యపు సర్వస్వపు శాశ్వతత్వంలో మీరు మీరు కూడా ఓ అంతర్భాగం అయ్యేంత వరకు కూడా మీరు నిజంగా జీవితాన్ని జీవించని వారే. నిజమైన జీవితం అంటే ఆ నిశ్శబ్దపు చైతన్య ఆవరణపు సర్వస్వపు శాశ్వతత్వంలో మీరు కూడా ఓ అంతర్భాగంగా మారిపోయినప్పుడు అప్పుడే మీ స్వీయ దివ్యత్వాన్ని పూర్తిగా మీరు గ్రహించిన వారు అవుతారు. ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఐఆమ్ బాయ్ అందరూ డిక్లరేషన్ చేసుకుందాం మాస్టర్స్. మనం అందరం చెప్పారు కదా, ఆ మహాశూన్యపు, ఆ మహా నిశ్శబ్దపు చైతన్యంలోని అంతర్భాగమే నీవు అంటున్నారు. ఐ ఆమ్ అన్లిమిటెడ్. నేను చైతన్య ఆవరణపు, నిశ్శబ్ద చైతన్య ఆవరణ సర్వస్వపు శాశ్వతత్వంలో నేను ఓ అంతర్భాగాన్ని. నేనే ఓ నిశ్శబ్ద చైతన్యాన్ని, నేనే నిశ్శబ్ద చైతన్యాన్ని, నేనే దీన్ని నేను దివ్య చైతన్యాన్ని, నేనే నిశ్శబ్ద చైతన్యపు ఆవరణంలోని
సర్వస్వంలో నిండిన శాశ్వతత్వాన్ని నేనే. ఐ ఆమ్ ఇమ్మోర్టల్. I am infinite immortal. I am infinite. I am timeless. I am formless. కాలాతీతుణ్ణి నేనే. భయరహితుడిని నేనే. దివ్య చైతన్యం నేనే. I love myself unconditionally. Thank you. నా ఉనికి సర్వస్వంలో నుంచి, నా అంతరంలో జ్వలిస్తూ ఉన్న దైవంలో నుంచి, నా అంతరాగ్ని అయిన తండ్రిలో నుంచి మీరు ఎంత విలువైన వారో, ఎంత మహోన్నతంగా మీరు ప్రేమించబడుతున్నారో, జీవితానికి మీ వ్యక్తిత్వపు ఆవశ్యకత ఎంత అత్యధికంగా ఉందో మీరు గ్రహించగలగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాంపా. ఇప్పుడు మనం గ్రహించాము, నా ఉనికి సర్వస్వంలో నా అంతరంలో జనిస్తున్న ఆ తండ్రిని నేనే, ఆ దైవాన్ని నేనే. నేనెంతో విలువైన వాడిని. నాలోని దైవం నన్ను ఎంతో ప్రేమిస్తుంది. నా అణువణువును నేనే అయి ఉన్నా. నా అధినాథుడిలో నుంచి నా అణువణువును నేను ప్రేమిస్తున్నాను, అమితంగా ప్రేమిస్తున్నాను. నా ఉనికి సర్వస్వంలో నుంచి నా తండ్రి నుంచి, నా ఉనికి అధినాథుడి ద్వారా నన్ను నేను అమితంగా ప్రేమించుకుంటాను. సదాస్తు సదాస్తు. మీరు సజీవులై ఉన్నందుకు సంతసిస్తున్న వాళ్ళు విగత జీవులయ్యారని వ్యాకుల పడేవారు మీకు ఎవ్వరూ లేరు అని అనిపించినప్పుడు నేనున్నానని గ్రహించి, మాస్టర్స్ ఈ వాక్యం కోసమే మాస్టర్స్ నేను ఈ బుక్ స్టడీ చేయడానికి కారణం, నేను ఈ వాక్యాన్ని పట్టే మాస్టర్స్ ఈ గంటలకి నేను కరెక్ట్ గా 9 గంటలని నేను డిక్లేర్ చేస్తున్నాను. 9 గంటలకి ఇక్కడ 9 మంది ఉన్నారు. ఈ 9 మంది దైవాలకి నేను తెలియచేసుకునేది ఏంటంటే, ఇక్కడ ఉండేది 9 మంది, ఆయన నాతో సహా కలిసి విన్నవించుకునేది. ఇక్కడ చూడండి 467వ పేజీలో, నా ఉనికి సర్వస్వంలో నుంచి, నా అంతరంలో జ్వలిస్తూ ఉన్న దైవంలో నుంచి, నా అంతరాగ్ని అయిన తండ్రిలో నుంచి మీరు ఎంత విలువైన వారో, ఎంత మహోన్నతంగా మీరు ప్రేమించబడుతున్నారో, జీవితానికి మీ వ్యక్తిత్వపు ఆవశ్యకత ఎంత అత్యధికంగా ఉందో మీరు గ్రహించగలగాలని నేను కోరుకుంటున్నాను అన్నారు రాంప. ఎస్, నేనెంతో విలువైన వాడిని. నా జీవితం ఎంతో విలువైనది. నేనెంతో మహోన్నతమైన వ్యక్తిని, నేను మహోన్నతమైన దైవాన్ని నేను అని నేను కోరుకుంటా. నేను గ్రహించాను. థ్యాంక్ యూ మాస్టర్. మీరు సజీవులై ఉన్నందుకు చాలా మంది సంతసిస్తున్నవారు ఉన్నారు కదా. విగత జీవులయ్యారని వ్యాకులు పడేవారు మీకు ఎవరు లేరు. అంటే నేను జీవించి ఉన్నందుకు సంతోషపడే వాళ్ళు ఎవరు లేరు ఈ జీవితంలో.
నేను విగత జీవిని అయ్యానా? అప్పుడు వ్యాకుల పడేవాళ్ళు ఎవరు లేరు. బాధపడేవాళ్ళు కూడా ఎవరు లేరు. అని నీకెప్పుడైనా ఏ క్షణమైనా అనిపించిందా? నేనున్నానని గ్రహించండి అని రామరావు వారు చెప్పారు కదా! ఈ వాక్యం కోసం తండ్రి నిజంగా పోయిన సంవత్సరం ఈ బుక్ డేట్ ఏసాను మాస్టర్స్. 21వ తేదీ చెప్పాము. ఇదే లెసను. పోయిన సంవత్సరం 21వ తేదీ చెప్తున్నాం. ఈరోజు 21 రోజు ముందు, ఒక 24 అవర్స్ ముందు చెప్పుకుంటున్నాము. అయితే అక్కడ ఏం చెప్పారంటే, అదే అక్కడ ఆ రోజు నాకు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈ ఇది ఈ చాప్టర్ అయిపోగానే నేను పెట్టేయంగానే అప్పుడు చెప్పుకున్నా, తండ్రి నేను సజీవులై ఉన్నందుకు సంతసించేవాళ్ళు కానీ, విగత జీవిని అయ్యానని వ్యాకుల పడేవారు కానీ నాకెవ్వరూ లేరు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నాకెంతో కష్టం ఉంది. నేను ఈ పరిస్థితి నుంచి నేను బయట నా విలువని క్షీణిస్తూ ఉన్నట్లు, మీ నడత గతి తప్పుతున్నట్లు అనిపిస్తున్న పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు, ఓ తోడుంటే బాగుంటుందని మీకు అనిపించినప్పుడు నన్ను తలుచుకోండి. తక్షణం మీకు తోడుగా నేనుంటాను. ఈ వాక్యాల కోసమే మేడం ఈ ఈ 9 గంటల సెషన్ జరుగుతుంది. నిజంగా ఈరోజు జ్యోతి మేడం మాట చెప్పాల్సింది. అసలు వాక్యం వాస్తవంగా చెప్పిందో ఏమో తెలీదు. చెప్పారేమో కూడా. కానీ చెప్పలేదు మళ్ళీ మాస్టర్, చెప్పలేదు చెప్పలేదు. చెప్పలేదు. ఇది ఇది వాస్తవంగా నేను ఈ రోజు సెషన్ తీసుకోవాలనుకోవాలా. జ్యోతి మేడం, మేడం నేను ఒక రోజు చెప్దాం, మీరు ఒక రోజు చెప్తాం. మేడం ఏ రోజుకి ఆ రోజు టాస్క్ ఇస్తానే ఉంటది నాకు. చెప్పండి అని అంటే, సరే చెప్దాంలే అని చెప్పి ఈరోజు చెప్పాను. ఈ వాక్యాలు మళ్ళీ వచ్చాయి. ఈ వాక్యాలే ఈ వైట్ బుక్ అంతా కూడా నన్ను మెస్మరైజ్ చేసి పడేసిన వాక్యాలు ఇవి. తండ్రి నేను తోడున్నాను అన్నావు కదా నువ్వు రాంతా తండ్రి. సరే నా చుట్టూ ఉన్న ఈ విషయాలు ఇవి. నాకు ఇంకా ఓ తోడుంటే బాగుంటుంది అనుకుంటున్నావు. ఓ మహాశక్తి నా తోడుంటే బాగుంది. నీవు నాతోటి ఉంటే ఇదిగో నా చుట్టూ ఉన్న ఇవన్నీ కూడా ఈ క్షణమే మారిపోయాయి. ఆ మారిపోయాయి కదా! ఆ మారిపోయిన తక్షణం నీ గురించే నేను చెప్పుకుంటా జీవిస్తా అని నాకు ఆవిర్లొస్తా ఉన్నాయి మేడం. బాడీ అంతా. అనుకున్నా. అని చెప్పినప్పటి నుంచి కూడా ఈ స్టడీ నేను ఆపట్ల. కానీ ఎన్నో అవరోధాలు కూడా వస్తున్నాయి. ఆపేయి నువ్వు చెప్పొద్దు. నీకు రాంతా విజ్ఞానం కావాలా? మేం కావాలా? అని అడిగే సిట్యుయేషన్స్ కూడా వచ్చాయి. ఎన్ని విధాలు అయినా ఆ తండ్రి నా ఉనికి అధినాదుల నుంచి నా తండ్రి నడిపిస్తున్నారు. రాంతా తండ్రి నడిపించుకుంటున్నారు అనే దానికి ఈ 4 వాక్యాల కోసమే రాంతా తండ్రి నా తోడున్నారు. రాంతా ఉన్నారు. ఏదైనా ఏ అద్భుతమైనా జరుగుతుంది. ఎందుకంటే నా స్వీయ దివ్యత్వాన్ని నేను గ్రహించాను. నేను దివ్య చైతన్యాన్ని నేను గ్రహించాను. నేను నమ్మాను కాబట్టి. అలా నన్ను నేను నమ్మినప్పుడు నాకు తోడు నువ్వు దివ్యుడే అయినా నా ఉనికి అధినాదులలో నుంచే నీకు నేను పని చేసి పెడతా, నీకు నేను తోడుగా ఉంటానని నేను అలా అర్థం చేసుకున్నా. మీకు ఇంకా వేరే విధంగా అర్థమైతే మీరు కూడా చెప్పొచ్చు మాస్టర్. అందుకని ఈ స్టడీ జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. తలుచుకున్నాం. ఓ తోడుంటే బాగుంటుంది అని మీకు అనిపించినప్పుడు నన్ను తలుచుకోండి. తక్షణం మీకు తోడుగా నేను ఉంటాను అన్నారు. ఉన్నారు కూడా, ఇప్పటికీ ఉన్నారు. ఈ తలం మీద మీ అమూల్యమైన ఆత్మలు ప్రేమ, ఆశ, ఆనందాలను తమ గర్భంలో నింపుకొని ప్రజ్ఞా పుష్పాలుగా, కరుణా కుసుమాలుగా, ఆనంద విరులు వికసిస్తున్న గోచర జీవిత సర్వస్వాన్ని ప్రీతితో హక్కును చేర్చుకుంటున్న మీ జీవిత కాలాలన్నింటిలో సర్వవేళల్లో మీకు తోడుగా నేను ఉంటాను. లవ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ క్షణం మా అందరితో మీరున్నారు. ఆ మహారసభరిత పుష్పీకరణపు ఉద్వేగ సంక్షోభంలో రామ్తా అనే పేరును ఎప్పుడు వినకుండానే ఉంటే బాగుండేదేమో అనిపించే క్షణాలు కూడా ఎన్నో మీకు ఎదురవ్వచ్చు. కానీ
దివ్యత్వం దర్శించబడే క్షణాలు, మహాప్రజ్ఞ గ్రహించబడే ఆ క్షణాలు, ఆత్మజ్ఞానం స్థితమవుతున్న క్షణాలు అంతకన్నా మహత్తరంగానే, మహోన్నతంగానే, మహోత్కృష్టంగానే అనుభూతమవుతాయి మీలో. నా దివ్యత్వం ప్రకటించబడుతుంది. మై సైకిక్ ఎబిలిటీస్ ఆర్ ఫుల్లీ డెవలప్. అదే కదా, ఐఎమ్ జీనియస్, మై జీనియస్నెస్ ఇస్ ఎక్స్పాండెడ్. మహాప్రజ్ఞ, ఆత్మజ్ఞానం మనలో స్థితమవుతున్న ఆ క్షణం, ఐఎమ్ అవేకెండ్, ఐఎమ్ ఎన్లైటెండ్. డిక్లేర్ చేయండి మాస్టర్స్, డిక్లేర్ చేయండి మాస్టర్స్. అవి అనుభూతం అవుతున్నాయా అందరికీ? నాకు అనుభూతం అవుతుంది. మహత్తరంగానే ఉంది, మహోత్కృష్టంగానే, ఎంతో అద్భుతంగా ఈ క్షణాలు అనుభూతం అవుతూ ఉన్నాయి. ఐ లవ్ మై సెల్ఫ్. ఆ జీవితం ఎంతో మహోన్నతమైనది, నేను మహోత్కృష్టమైన దాని, ఎంతో మహోన్నతమైన దాని, ఎంతో అద్భుతమైన దానిని నేనే. ఇంతవరకు మీకు అర్థమయ్యే అన్ని రీతుల్లో మహాజ్ఞానాన్ని, గ్రాహ్య సాధ్యమైన మహోత్కృష్ట సత్యాన్ని మళ్ళీ మళ్ళీ ఎన్నో సార్లు బోధించాను. మీరే దేవుళ్ళు అని. అది సత్యమే అన్న ఎరుక మీలో కూడా బలపడుతూ ఉండవచ్చు ఇప్పటికే. ఆ సత్య ప్రజ్ఞ మీలో, ఓ ప్రియ మాస్టర్స్, క్షణ క్షణ నిత్య జీవన వికాసంతో మాత్రమే మీలో సుస్థిరంగా సంభవం అవుతుంది. మీరు క్షణ క్షణము కూడా అది మీరు అనుభూతం చేసుకొని, అనుభూతించి, మీ ఆ ప్రజ్ఞ, ఆ సత్యమైనటువంటి ఆ ప్రజ్ఞ, ఆ సత్య ప్రజ్ఞను నేనే అన్న దానిని క్షణ క్షణము మన నిత్య జీవితంలో మనల్ని మనం వికసింప చేసుకున్నప్పుడు, ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆ పుష్పీకరణ ఉద్వేగ సంక్షోభంలో, ఆ నిత్య జీవితంలో, ఓ నా ప్రియ మాస్టర్స్, క్షణ క్షణము కూడా నీ జీవితంలో, నిత్య జీవితంలో వికాసం చెందావు కదా, ఆ వికాసంలో మాత్రమే సుస్థిరంగా అది సంభవం అవుతుంది. అయినా తత్సంభవ దివ్య క్రమాన్ని కూడా మీరు తెలుసుకోవాలన్నదే నా వాంఛితం. ఓ శుభోదయాన తొలి సంధ్యకు పూర్వ క్షణాల్లో, పక్క మీద మీరు పవ్వళించి ఉన్న ఏకాంతంలో, నిశ్శబ్దం కూడా వినబడగలిగేటంతటి మహా నిశ్శబ్దంలో, ఓ స్వప్నం కాని స్వప్నంలో నుంచి మీరు మేల్కొంటారు. కళ్ళు తెరిచిన మీకు గదిలో గాఢాంధకారమే దర్శనం ఇస్తూ ఉంటుంది. పక్క మీద నుంచి లేచి ఓ కిటికీ వైపుకు మీరు దారి తీస్తారు, ఉషస్సును దర్శించడం కోసం. మంచు బిందువు లీనుతున్న కిటికీ అద్దాలలో నుంచి తొలి సంధ్య దివ్య ప్రకాశాన్ని తప్పకుండా ప్రకటించి తీరుతాను అని ప్రమాణం చేస్తున్న కారు నలుపు జాము ఆకాశం మీకు దర్శనమిస్తుంది. శాశ్వతత్వపు నేపథ్యంలో మిలమల మెరుస్తున్న తారాహారాలను గమనిస్తున్న మీకు అప్పటిదాకా గగన స్వర్గ పదంలో పయనించి దిగంతం మీదకు దిగి సూర్యోదయ ప్రభ కోసం నిశ్శబ్దంలో నిరీక్షిస్తూ నెలబాలును దర్శనం. రేపు కూడా చెప్తున్నామా, ఇప్పించేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. మాటలకు అందని ఆ మహా అనుభూతితో పులకితెలవుతూ ఏకాంతంలో అక్కడే కూర్చుని ఆ నిశ్శబ్దంలోంచి మేల్కోబోతున్న జీవితాన్ని తదేకంగా మీరు గమనిస్తూ ఉంటారు. అంతలోనే ముందుగా మీలాగే మేల్కొన్న ఓ పక్షి ఓ నవ్యోదయానికి నివాళులర్పించడానికి సమాయత్తమవుతూ చేస్తున్న ఆకుల సవ్వడి అప్పుడు వినిపిస్తుంది. మృదు మధుర స్వరంతో ఆ విహంగం వినిపిస్తున్న
ఆశా ఆనంద గానాలను తన్మయత్వంతో ఆలకిస్తూ తూర్పు దిశ దిగంతం వైపు దృష్టిని సారిస్తారు మీరు. మహా నిశ్శబ్దంలో మహా ప్రశాంతంగా మహాబలీయంగా మహోన్నతంగా జీవితాన్ని కాపలా కాస్తున్నట్లు ధూమవర్ణపు మహాపర్వత పంక్తులు పసిడి వెలుగుల నేపథ్యంలో దర్శనమిస్తాయి మీకు. మహా నిశ్శబ్దంతో దిగంతం మీదకి పయనించి వచ్చిన జలధర మేఘాలు బంగారు రంగుల అంచుల్లో మెరుస్తూ సూర్యోదయపు రాకను ముందుగా సూచిస్తూ ఉంటాయి. సో బీట్ మాస్టర్స్ రేపు కూడా చెప్తున్నాం. అద్భుతంగా ఉంది నాకైతే. మీరు కూడా మీ అనుభూతిని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అద్భుతం, వండర్ఫుల్. ఎవరు మాట్లాడరా? లేవా? ఏమర్థమైంది ఇప్పటి వరకు మీకు? ఏం తెలుస్తుంది? ఓకే, అందరూ కూడా శుభోదయంలో లీనం అయిపోయినట్టుంది. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్. కొంచెం లేట్ గా జాయిన్ అయినండి, అందుకోసమే కొంచెం అది ఏం కాదు. మీరు ఎక్కడి నుంచి విన్నారో అక్కడి నుంచి అర్థం చేసుకున్నది చెప్పండి అంతే. ఓకే, రైట్. మీరు ఎక్కడి నుంచి విన్నారు మేడం? జస్ట్ ఇందాకనే అండి జాయిన్ అయింది. అది నేను డిక్లరేషన్స్ విందామనే జాయిన్ అయినాను యాక్చువల్ గా. ఓకే, ఓకే. అందుకోసం అది నా కిచెన్ లో ఉంటే నాకు అది వింటూ ఉన్నాను కానీ ఫోకస్ లేదు. ఇంకా మరి అంటే ఏది విన్నా కూడా మధురమే కదండి, ఏ చాప్టర్ అంటే ఇప్పుడు ఇందులో వచ్చిన డిక్లరేషన్స్ మీరు చెప్తుండే కదా, నా అనుభూతి చెందాలి అనేది. అక్కడ అది కొంచెం విన్నాను అక్కడ. నిశ్శబ్దంలో నుంచే మీరు మీ నిశ్శబ్దంగా మీ అంతరంలోకి ఏ రోజు మనకు ఎవరు లేరు అనే సమయంలో ఆ రోజు నేనున్నా అని మన తండ్రి మనకు అంటారని అదొకటి అర్థమైందండి అక్కడ. నేనున్నానని గ్రహించు అన్నారు ఆయన రామ్తా గారు. ఎవ్వరు నేను జీవించి ఉన్నందుకు సంతోషించేవారు కానీ, నేను విగత జీవిని అయినందుకు దుఃఖించేవారు కానీ నాకెవ్వరు లేరని నీకు అనిపించిన నేనున్నానని గ్రహించు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మరి అవి అద్భుతం కదా అసలు. అది చాలా గ్రేట్ అండి. అది అదన్నమాట. నాకు దిక్కులేరు అని బాధపడతావు ఎందుకు? నేనున్నా కదా. నీ ఉనికి విలువ క్షీణిస్తూ ఉన్నట్లు నీ నడక గతి తప్పుతున్నట్లు అనిపిస్తూ ఉన్న పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఓ తోడుంటే నాకు బాగుండు, నేను దిక్కులేని దానిలాగా నా నడక గతి తప్పింది, నేను దిక్కులేకుండా ఉన్నాను అని నీకు కనుక అనిపిస్తే నన్ను తలుచుకోండి, తక్షణం నేను నీతో ఉంటాను. నిజంగా అప్పుడు అలా తలుచుకుంటే సేమ్ డేట్కి ఇప్పుడు నా చుట్టూ అందరిలో నుంచి ఆయన ఉంటూ అందరినీ మళ్ళీ చుట్టూ పెట్టారు. నిజంగా మాస్టర్ లైవ్ ఇక్కడ ఈ జ్ఞానం తీసుకున్నాక ఇంకో గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేడం, ఇక్కడ మా దగ్గర ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పిరమిడ్ సొసైటీ వాళ్ళది, కడతాల పిరమిడ్ సొసైటీ వాళ్ళ ప్రోగ్రామ్స్ అవుతున్నాయండి. 7 days ధ్యాన చక్రం సభలు అని చేస్తున్నారు. మార్నింగ్ నుంచి నైట్ 7 days ఇక్కడే ఉన్నారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనే ఉన్నారు. అందరు అక్కడే, ధ్యానులు అందరు అక్కడే ఉంటూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తున్నారు. సిటీలో ఉన్న వాళ్ళు పోయి వస్తున్నారు. అంటే నాకు ముందే 3-4 days నుంచి నాకు మెసేజ్ వస్తుంది, కానీ నేను వెళ్ళలేదు. సో మొన్న ఒకటి యాక్చువల్లీ 4 days అయిపోయింది, ఇంకా లాస్ట్ 2 days ఉంది రండి అని చెప్తే నేను మార్నింగ్ మెడిటేషన్ కి ఈ రోజు వెళ్ళానండి, 5 to 8 మెడిటేషన్ కి.
అసలు అక్కడ కూర్చుంటే అండి, నేను ఇంతకు ముందు కూడా మేము కడతాలు వెళ్ళేవాళ్ళం. డిసెంబర్లో అయ్యే ధ్యాన సభలకు వెళ్ళేవాళ్ళం. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి. అప్పుడు ఏదో జ్ఞానంలో కూర్చున్నట్టుండే. ఇప్పుడు ఏదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన బాడీలో ఏదో ఒకటి, ఏదో శక్తి మనలో ప్రవహిస్తుంది. ఆ మెడిటేషన్ లో కూర్చుంటే కూడా ప్రతిదీ డిక్లరేషన్స్ అన్నమాట. ప్రతి మూమెంట్ లో డిక్లరేషన్స్, మన డిక్లరేషన్స్. ఈ జ్ఞానం తీసుకున్నాక ఫస్ట్ టైం అన్నమాట నేను పిరమిడ్ మెడిటేషన్ లో కూర్చోవడం. అసలు ఎంత ఆ రెండు కలిస్తే అండి మన బాడీలో ఎంత అద్భుతం అంటే అసలు అది చెప్పలేమండి. అంత అనుభూతి. అది అనుభూతి చెందిన వాళ్ళకే అర్థమవుతుంది. అదే ఇప్పుడు చెప్పారు ఇక్కడ. నిజంగా నువ్వు అది పొందావా, నువ్వు నిజంగా నిన్ను నువ్వు తెలుసుకున్నట్టు, నీవు దైవం, నీ దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు అని చెప్పారు కదా ఇప్పుడే. అది Yes. చెప్తారు. అదే మీకు జరిగింది, మీకు జరిగిందే ఇప్పుడు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. నిజంగానే నేను ఈ రోజు నేను తీసుకుంది అసలు ఆ ఫీలింగ్స్ ఒకలాంటి అసలు అనుభూతులు అన్నమాట. అది 3 అవర్స్ కూర్చున్నా అండి చైర్ మీద. యాక్చువల్గా నేను చైర్ మీద కూర్చోలేను, సపోర్ట్ లేని చైర్ మీద, బ్యాక్ సపోర్ట్ లేని ఆ చైర్ మీద. నేను వెళ్ళేసరికి 5 అయింది, స్టార్ట్ అయిపోయింది. కూర్చున్నానంటే నాకు 7:30 తర్వాత నాకు కాన్షియస్. అసలు నేను కాన్షియస్ లోనే లేనండి, అంత లీనము. ప్రతి మూమెంట్, ప్రతి డిక్లరేషన్ ఇట్లా తిరుగుతా ఉంది. ప్రతి మూమెంట్ లో డిక్లరేషన్. ఆ మీ మ్యూజిక్ అంతరంలోకి వెళ్ళిపోయారు. నా అంతరంలోకి నేను వెళ్ళాను అన్నట్టు. ఈ రోజు ఇప్పుడు మాస్టర్ చెప్పిందే మీకు జరిగింది. అద్భుతం, వండర్ఫుల్, కంగ్రాట్స్. ఇంకెవరు మేడం? ఎవరు షేర్ చేసుకుంటారు? ఓ తోడుంటే బాగుంటుంది అని మీకు అనిపించినప్పుడు నన్ను తలుచుకోండి, తక్షణం మీకు నేను తోడుగా ఉంటాను అన్నారు మేడం. ఎస్. అయితే ప్రజ్ఞా కుసుమాలుగా, కరుణా కుసుమాలుగా, ఆనంద విరులుగా వికసిస్తూ జీవిత సర్వస్వాన్ని సర్వవేళలా నేను మీకు తోడుంటాను. ఆ జ్ఞానం మనం తెలుసు. ఇప్పుడు చూడండి మేడము అక్కడ పోయి కూర్చుంటే అంతా లోపల తిరుగుతుంది అన్నట్టు. ఓ మీ ప్రజ్ఞా కుసుమం విచ్చుకుంది. ఈ ప్రజ్ఞా కుసుమం విచ్చుకుని అది ఏమవుతుంది, అది మీ సొంతం అయిపోయి అది మీలో స్థితమవుతున్న వేళ మనలో స్థితమైపోతుంది. అది మనకి ఏదైతే కలిగిందో అలా కలిగి వెళ్ళిపోలేదు, దాన్ని అలా నిలబెట్టుకున్నాం కదా. అది అది జరుగుతుంది. ఇక్కడ అవన్నీ ఇంకోటి అండి, మీకు తోడుంటాను అన్నారు కదండి, అది నిజం. నేను ఇంతకు ముందు మా ఇంట్లో నేను ఒకదాన్ని ఉండకపోతుంటేనండి. అది అంటే అందరూ బయటికి వెళ్తే నేను ఒకదాన్ని ఉండడానికి భయపడుతుంటాను ఇంట్లో. అమ్మా నేను ఒక్కదా కొంచెం అదే. ఇప్పుడు అసలు అది ఈ జ్ఞానం తీసుకున్నాక అది పోయింది. ఆహా, నేను ఎందుకు ఒక్కదాన్ని, నేను ఒంటరి ఎందుకు అన్న ఫీలింగ్ బోల్డ్గా ఉంటున్నాను. సామ్రాజ్యం మాస్టర్ గారు మాట్లాడగలుగుతారా? వెల్కమ్ అండి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడికి తీసుకు స్వాగతం. రమేష్ గారు ఎవరు వెళ్ళిపోయింది? ఎవరు? ఉమాదేవే? లేదు మేడం, ఉన్నాను నేను. శశి వెళ్ళిపోయింది. శశికళ మేడం. అవును, శశి వెళ్ళిపోయింది. రైట్. ఓకే మాస్టర్స్, అందరూ షేరింగ్ అయిపోయిందా? అయితే ఇంకొకటి మేడం, నా అణువును ఎంత ప్రేమిస్తున్నానో నా జీవితం అంత విలువైనది అని అన్నారు మేడం. నన్ను నేను ప్రేమించుకోవాలి. ఐ లవ్ మై సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించకపోతే ఇంకెవరికేం పట్టింది? మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ అంతా కూడా మనమే కాబట్టి అందరిలో నుంచి కూడా అది వ్యక్తం అవుతుంది. నాకైతే చాలా థ్యాంక్స్ మేడం, జోగి మేడం. ఈరోజు మీరు చెప్పండి అని మీరు సజెస్ట్ చేయడం వల్లే నేను ఈరోజు సెషన్ మేడం ఇప్పుడే కదా మనకు జరిగే ప్రతిదీ
రామ్తా ఉమ్, గారి కృప మీద జరుగుతూ ఉంది సెషన్ కూడా అవును మాస్టర్. మేడం, మన సెషన్ అయితే అంతే మేడం, అద్భుతం. అదే దానికి అదే నిదర్శనం అనమాట. ఇప్పుడు దాకా నిమిషం తగ్గుతున్నా, నేను క్లాస్ అయిపోయే వరకు దగ్గర రాదు. అదంతే. రైట్. ఆ భరోసా చాలు మేడం మనకి. అంతే. నేను దైవం మీద కొండంత అదృష్టం కన్నా గోరంత అదృష్టం అంటారు కదా, కొండంత చదువు కన్నా. అలాగా దైవ బలం అనేది గోరంతున్నా కూడా అది మన జీవితాన్ని అద్భుతంగా నడిపిస్తుంది. మన ఉనికి అధినాథుల నుంచి వచ్చే ఆ పవర్, ఇంకా పవర్ సూపర్ కాన్షియస్ సుప్త చేతనావస్థ నుంచి మనకి మైండ్ ఆఫ్ గాడ్ నుంచి ఇంకా పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడగలుగుతాను. ఇంకా డిక్లరేషన్ చేసుకుందామా? సామ్రాజ్యం మాస్టర్ గారు ఏమైనా మాట్లాడతారా? ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడితే కొంచెం కాంటంప్లేట్ అయ్యారు. శ్యామల గారు మాట్లాడతారా? అయిపోయిందా టీవీ న్యూస్? శ్యామలమ్మ గారు. రమేష్ గారు మౌనం ఈరోజు మౌనం గురించి చెప్పేసరికి నిశ్శబ్దంగా తెలిసినట్టున్నారు. రైట్ మాస్టర్, అందరు కూడా అలర్ట్ గా కూర్చొని డిక్లరేషన్స్ చేసుకుందాం. I am Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I use my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden lane of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want.
My manifestations completely. I affect change, I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habit. Every day, in every way, I am getting better and better. My passion is ever inspiring. I am self inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of free life. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I complete the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impression. My knowingness is. I am master of manifesting objects in hand. I am master of the dance. I am master of the field. I find my cards in the pen. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass the great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup runs to over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world changes. I live in superconscious. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the netherworld. I am fabulous imagination. Sorry. I am peace. I surrender unto my soul's journey and destiny. So be, so be, so be. God, all master.